క్రిస్మస్ పండుగ విశ్వాసుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దైవ సేవకులు క్రిస్మస్ విశిష్టతను తెలియజేశారు. ప్రేమ, శాంతిని లోకానికి అందించిన వ్యక్తి యేసుక్రీస్తు అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకమని ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు అన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ కె వెంకటేశ్వరరావు గారికి, అలాగే శరత్ బాబు ఎన్జిఓ ప్రెసిడెంట్ ప్రకాష్ మిస్టి గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి ఏ పని సరే ప్రభుత్వాలు మనకు నిర్ణయిస్తాయి. ఏ పని చేయాలన్నా కూడా ఒక ఛాలెంజ్గా, మీకు తెలుసో తెలియదు, నేను టీచర్గా ఉండే రోజుల్లో అయితే ప్రతి పని టీచర్కి అప్పచెప్పేవాడు, ప్రతి పని టీచర్స్కి అప్పచెప్పేవాడు ఆ రోజుల్లో. కానీ అప్పుడు మన స్కూల్కి రావాలి, రాకపోతే మన పిల్లలు స్కూల్కి రాని పిల్లలు తీసుకురావాలి, అక్కడ సెన్సెస్ వల్ల టీచర్సే చేయాలి, ప్రతి పని టీచర్స్ అప్పచెప్పారు. రాను రాను రోజు మారే కొద్ది, గవర్నమెంట్ మారే కొద్ది పాలసీ కూడా మారినాయి. టీచర్స్ దగ్గర నుంచి మళ్ళీ బియ్యం ఉండేది. అట్లా తర్వాత ఇప్పుడు మన సచివాలయాలు వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అంతా ఏంటంటే జనాభా పెరుగుతుంది, పెరుగుతున్న జనాభాకు అవసరాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పెరుగుతున్నాయి. ఇవన్నిటి వల్ల మనకు పని కూడా పెరుగుతుంది. మన పనే అది, ప్రభుత్వం మనకు ఏదైతే ఇస్తుందో దాన్ని చేయడం మన పని. ఆ పనిలో కనుక గట్టిగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా గుర్తింపు, గౌరవం వస్తుంది. ఈ రోజున మరి మనకి గవర్నమెంట్ మారిన తర్వాత ఎక్కడైనా సరే డెవలప్మెంట్ జరిగింది అని అంటే మనకి రోడ్డు వెడల్పు చేస్తారు, పెద్ద ట్రైన్ కడతారు. నిజంగా మనకు మున్సిపాలిటీ డబ్బులు లేవు, అయినప్పటికీ కూడా వాళ్ళు మనం కాంట్రాక్టర్స్ బ్రతలాడుకొని ఎట్లా మంచి కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం, క్రిస్మస్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే దాన్ని ఒంగోలులో కూడా నిర్వహిస్తున్నందుకు కంటిన్యూగా గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నందుకు ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మన కొత్త కష్టాలు కూడా ప్రారంభమైనవి. ఆ కొత్త కష్టాలు కూడా మనం రాబోయే రోజుల్లో అదే నిద్దాం. ప్రభుత్వం మనల్ని టైట్ చేసేస్తుంది రోజుకి. టైట్ చేసే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మనందరం కృషి చేసి పరిష్కరించాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీవిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి మనందరం కలుసుకునే అవకాశం ఉండదు. ద్వైతం, అద్వైతం, శుద్ధాద్వైతం, ద్వైతాద్వైతం ఇట్లాంటి మతాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత మన దేశానికి ఇస్లాం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది. ఎన్ని మతాలున్నా భారతీయులు ఒకటిగా ఉన్నాము. ఇది మన దేశం యొక్క గొప్పదనం. దాన్ని మనం అంతా భారతీయులుగా నిలబెట్టుకోవాలి. ఇటీవల మనం చూస్తుంటాం, ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ, అలా చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఆత్మ న్యూనత ఉండదు, లేదంటే వాళ్ళకు భారతీయత అనేది ఉండదు. అలాగే కులాలు, ఒక కులం గొప్పది, ఇవన్నీ మనం సృష్టించుకోలేము. అందుకని చివరిగా మతాలు అన్నీ ఎందుకు ఉంటాయంటే, ఒక మాట, నేను చరిత్ర బాగా చదివాను, నేను ప్రపంచ చరిత్ర చదివా, ఇండియన్ హిస్టరీ చదివాను. ఈ చరిత్రలో అనేక మతాల చరిత్రలంతా నేను చాలా లోతుగా అధ్యయనం చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మతాలన్నీ ఎందుకు మనిషి ఏర్పాటు, మనిషి పుట్టడం ముందు మతం పుట్టల, మనిషి పుట్టాక మతం పుట్టింది. మతం ఏం చెబుతుంది అంటే మానవుడిని సన్మార్గంలో నడిపించి మోక్షమని, సాల్వేషన్ అని, కైవల్యం అని ఏదో మనం ఒక్కొక్క మతంలో ఒకలా చెప్పుకుంటాం.